ఉపకారములకు నేనేమి చెల్లింతునో ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా వేడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా Thank you.
పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. వేలాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా దేవుని పాటలు పాడుకొని దేవుని నామాన్ని ఘనపరుచుకున్నాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా వాక్యంలో మనం చదవాలనుకుంటున్నటువంటిది ఏంటంటేనండి, ఆది కాండములో నుండి మనం చదువుకుందాము. ఆది కాండము 4వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుతాను, మీరు చూస్తుండండి బాగిలు తీసుకొని. కొంతకాలమైన తరువాత కయ్యాను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతను అర్పణలను లక్ష్యపెట్టెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసయ్యా, నీ పాదముల వందనాలు, ఘనమైన నామానికే స్తోత్రాలు. నీ నామానికే మహిమ కలుగును గాక తండ్రి. ఇదిగో నాయనా, మరి నీ బిడ్డలు అయ్యా, మరి ఈరోజు ఆదివారము పరిశుద్ధ దినములో నీ సన్నిధిలోనికి వచ్చి నాయన బిడ్డలు ఎంతో ప్రేమగా మరి కూర్చొని నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు కనుక నాయన, ఈ వాక్యములో చదవబడిన వాక్యములో అమూల్యమైన సందేశాన్ని, తర్వాత చదవబడుతున్నటువంటి వాక్యాల్లో కూడా అమూల్యమైనటువంటి సందేశాన్ని అయ్యా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రార్థన ప్రారంభం నుండి ప్రార్థన ముగించేటంత వరకు నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. సరే, మంచిది. చదవబడిన వాక్యంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే అక్కడ అర్పణలు అనేటటువంటి మాట రాయబడి ఉంది. కయ్యాను, హేబేలు వీళ్ళిద్దరు ఎవరండి? ఎవరు? అవ్వ ఆదాముల యొక్క మొదటి సంతానం. ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఆదాం. తర్వాత అవ్వ జన్మించింది. వీరు మొట్టమొదటిగా దేవుని చేత సృష్టించబడి వీరికి మొట్టమొదటిగా కలిగినటువంటి సంతానము కయ్యాను, హేబేలు. వీళ్ళు ఏం చేశారంటే, కయ్యాను పొలములలో వ్యవసాయం చేస్తూ పొలాలను సేద్యము చేస్తున్నటువంటి వ్యక్తిగా
మనకు ఈ బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే హేబేలు వచ్చేసరికి గొర్రెల కాపరిగా, గొర్రెలను కాచుకుంటూ గొర్రెల మందలను మేపేటటువంటి వ్యక్తిగా హేబేలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, కయ్యాను హేబేలు వీరిరువురు కూడా ఏం చేశారంటే దేవునికి తనకున్నటువంటి సంపదలో నుండి తను సంపాదన చేసుకుంటున్నటువంటి తను ఏదైతే కాయకష్టం చేస్తున్నాడో, తన ఆదాయం దేని ద్వారా అయితే పొందుకుంటున్నాడో ఆ యొక్క ఆదాయాలలో నుండి తన యొక్క నిత్యము జరిగేటటువంటి కార్యక్రమాల నుండి కొంత సమర్పణ చేశాడు. కయ్యానేమో వ్యవసాయం చేస్తాడు కాబట్టి తనకున్నటువంటి ఆ ధనధాన్యాలను దేవుడికి సమర్పించాడు. అట్లానే హేబేలు తనకున్నటువంటి పశువులు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిలలో నుండి మేలుమైనటువంటివి ఆరోగ్యవంతమైనటువంటి వాటిని దేవునికి సమర్పించినట్లుగా మీకు వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే ఇదే అధ్యాయంలో మనము ఈ ఆది కాండంలోనే 8వ అధ్యాయంలోకి వెళ్ళి 20-21 వాక్యం చదివితే అక్కడేం రాయబడి ఉన్నాయో మనం చూద్దాం. చూడండి, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి కొన్ని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన సాంబ్రాణిని ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. హల్లెలూయా. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్తము జీవులను సంహరింపను. హల్లెలూయా. అంటే నోవాహు కూడా ఇక్కడ బలి అర్పణ, దహన బలి అర్పణ చేసినట్లుగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించాలి, అర్పణలు 2 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటేంటంటే ఆహార రూపంలో దేవుడికి, అంటే మనకున్నటువంటి పంటలు ఏవైతే ఈ లోకంలో మనం ఆహార ధాన్యాలుగా పండించుకుంటా ఉన్నామో వాటిని అర్పణలుగా అర్పిస్తూ ఉన్నాము. తర్వాత దేవుడు చేసినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి కార్యాలను దృష్టిలో పెట్టుకొని, అమూల్యమైన కార్యాలు అనగా ఏంటంటే ఇక్కడ నోవాహుని మనకు ప్రస్తావిస్తున్నాడు. నోవాహు ఎందుకు దహన బలి చేశాడు అంటే, నోవాహుని దేవుడు ఆ యొక్క జల ప్రళయములో నుండి కాపాడాడు. అవునా కాదా? నోవాహుని జల ప్రళయములో నుండి కాపాడాడు దేవుడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే తన వద్ద ఉన్నటువంటి ఆ యొక్క మూగజీవులలో కొన్నిటిని, పవిత్రమైన వాటిని దేవునికి బలిగా అర్పించి ఉన్నాడు. అంటే తన కుటుంబాన్ని, తన యొక్క బిడ్డలను, అలాగనే అనేక మూగజీవులను కాపాడినందుకు నిమిత్తముగా ఈ దహన బలి ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఇందాకల కయ్యాను హేబేలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి అవ్వాదాములను సృష్టించి వారి ద్వారా మానవ జన్మ ఇచ్చినందుకు అక్కడ వాళ్ళు కృతజ్ఞతగా ఆహారాన్ని ఇచ్చారు. ఇక్కడ ఈ యొక్క నోవాహు మాత్రం అలా కాదు, తనను ప్రాణమును జల ప్రళయములో నుండి రక్షించినందుకు దహన బలి ఇచ్చినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి మేలులకు మనము తిరిగి ఏదో ఒక మేలు చేయాలి అనేటటువంటి విశ్వాసము ఈ యొక్క భూమి మీద ప్రతి ఒక్కరికి ఉండాలి అని దేవుని వాక్యము ఈ విధంగా మనకు చెప్తా ఉన్నాడు. గమనిస్తున్నారా వాక్యాన్ని? ఇంకొక వాక్యం చూపిస్తాను. నిర్గమాకాండము అనేటటువంటి ఆది కాండము తర్వాత నిర్గమాకాండం అని ఉంటుంది. ఆ నిర్గమాకాండము 10వ అధ్యాయంలోకి మనం వెళదాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము
25, 26 వాక్యాలు చదువుకుందాం. రాయబడిన మాటలు: మోషే, మేము మీ దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము, హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇయ్యవలెనని, మా పశువులను మాతో కూడా రావలెనని, ఒకడెక్కైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెనని మేము దేనితో యెహోవాకు సేవించవలెనో అక్కడ చేరు వరకు మాకు తెలియదనెను. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, యెహోవా మోషే ఇజ్రాయేలీలు ప్రజలను కాపాడుతున్నాడు. ఎవరి దగ్గర నుంచి? ఫరో వద్ద దగ్గర నుంచి, ఐగుప్తు ప్రాంతములలో నుండి ఈ యొక్క మోషే ఆ ప్రజలను విడిపించుకొని వెళ్ళటానికి సిద్ధమైనప్పుడు అంటున్నాడు, మోషే, అయ్యా, నీవు మమ్మల్నే కాదు పంపించేది, మాకున్నటువంటి పశువులు, మాకున్నటువంటి ఆహారము అన్నీ కూడా మా ఎమ్మటి పంపించాలి. ఎందుకనంటే మా దేవుడైన యెహోవా మమ్మల్ని కాపాడినందుకు మేము అక్కడ ఆయనకు అర్పణలు చేయవలసి ఉంటుంది. ఆ అర్పణలు చేయాలి అంటే మాకున్నటువంటి పశువులు మాకు కావాలి, మా మూగజీవులు కానీ మా ఆహార పదార్థాలు కానీ అన్నీ మాకు కావాలి అని చెప్పేసి ఆ ఫరోతోటి మాట్లాడి ఆ యొక్క పశువులను, మేకలను, ఎడ్లను అన్నిటిని కూడా ఫరో వద్ద నుండి మోషే తీసుకువెళ్తున్నాడు అని రాయబడి ఉంది ఇక్కడ. అంటే దేవుడు ఏదైనా ఒక మంచి కార్యం చేసినప్పుడు దేవుడికి మనం ఏదైనా ఇవ్వటం అనేది మంచి ఆనవాయితీగా, ఇది పాత నిబంధన కాలంలో నుండి కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమంగా మనకు చూపించబడతా ఉంది. ఇంకొక విషయాన్ని చూసుకుందాం. ఆదికాండంలోకి వెళదాం. ఆదికాండము 31వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 31వ అధ్యాయము 53, 54 వాక్యాలు చదువుకుందాం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయమును తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకుకు భయపడి దేవుని తోడని ప్రమాణం చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారుజామునప్పుడు లాబాను లేచి తన కుమారులను, తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏంటంటేనండి, యాకోబు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు దేవుడు తనకు చేసినటువంటి మేలును బట్టి, యాకోబుకు దేవుడు ఏం మేలు చేశాడంటే, లాబాను అనే మాట వినపడిందా మీకు? లాబాను అంటే ఎవరు? ఇస్సాకు బావమరిది, యాకోబుకి మేనమామ, రెబ్కా అన్నగారు. ఈయనేం చేశాడు? యాకోబు మా మామ నన్ను మోసం చేస్తున్నాడని పారిపోతే యాకోబుని చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు లాబాను. చేశాడా లేదా? వాక్యం మనం చదువుకున్నాం కదా. అందుకని ఆ విధంగా జరగకుండా దేవుడు లాబానుతో మాట్లాడి, అయ్యా, నువ్వు యాకోబును చంపవలసిన అవసరం లేదు, ఎందుకంటే అతడు నీ దగ్గర పనిచేసినటువంటి దినాలన్నీ కూడా చాలా న్యాయంగా చేశాడు, అతడు చాలా నిజాయితీపరుడు, నువ్వు పెట్టిందే తిన్నాడు, నువ్వు ఇచ్చిందే తీసుకున్నాడు తప్ప ఏ రోజు నీకు ఎదురు తిరగలేదు. అతడు రాహేలుని ప్రేమిస్తే నువ్వు లేయానిచ్చి పెళ్లి చేశావు, అయినా కాదనలేదు. తర్వాత మళ్ళీ రాహేలు కోసం మళ్ళా ఇంకొక 15 ఏళ్ళు నీకు ఒడిగిం చేశాడు. కాబట్టి నువ్వు యాకోబుని చంపటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి దేవుడు లాబానుతో మాట్లాడి యాకోబును కాపాడాడు. కాపాడినందుకు దేవుడికి ఆయన ఏం చేశాడు?
ఒక కొండ మీద దేవుడికి బలి అర్పణ చేశాడు, తన మేనమామ నుండి కాపాడినందుకు. అర్థమవుతున్న వాక్యము? అంటే ఇప్పుడు ఈ వాక్యాలన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంకొక వాక్యం చూపిస్తాను. ఆదికాండము 35వ అధ్యాయంలో 14-15 వాక్యాలు చదువుదాం. అక్కడేం రాయబడిందో చూద్దాం. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా ఒక రాతి స్తంభమును కట్టించి దాని మీద ప్రాణార్పణ చేసి నూనెయు దాని మీద పోసాను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుడు తనతో మాట్లాడిన చోటికి బేతేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. వారు బేతేలు నుండి ప్రయాణం అయిపోయేది. అంటే దేవుడు ఇంకా ఏం మేలు చేశాడు? యాకోబుకి తనను ఒకసాట కాపాడాడు. ఫస్ట్లో మేనమామ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళుతున్నటువంటి ప్రదేశంలో ఒక సమయానికి పొద్దుగూకినప్పుడు అక్కడ పడుకుంటాడు యాకోబు. వాక్యాలని మీకు తెలుసులే, అయినా చెప్తున్న ఇంట్రడక్షన్. పడుకున్నప్పుడు ఆ రాత్రి పూట ఆయన ఒక కల కంటాడు. ఆ కలలో తను దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నట్లుగా, దేవదూతలు పైనుంచి కిందకు వస్తున్నట్టుగా ఒక గొప్ప కల కంటాడు. కలకని లేచినప్పుడు తెల్లవారి నాకు ఆయన అనుకుంటాడు, ఈ ప్రాంతము దేవుని మందిరము, ఇక్కడ నాకు ఇంత చక్కటి కలబడిందంటే, ఇక్కడ నాకు ఎలాంటి ఆపద జరగలేదంటే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పేసి ఆయన సంతోషపడి ఆ యొక్క ప్రదేశంలో ఒక రాయి నిలబెట్టి వెళతాడు. వెళ్ళి ఏం చేస్తాడంటే, అయ్యా నేను మా మేనమామ ఇంటికి పోతున్నాను కదా, తిరిగి మళ్ళా నన్ను క్షేమంగా కానీ నడిపించినట్లయితే ఇక్కడ నీకు నేను ఒక మందిరం కట్టి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నిన్ను కొలుసుకుంటాను అని చెప్పి దేవుడితో వాగ్దానం చేశాడు వెళ్ళేటప్పుడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన తిరిగి వస్తూ ఆ రాయకాడ నిలుచొని దాని మీద నూనె పోసి దాని ప్రాణార్పణ చేసి అక్కడ దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి యాకోబు ఒక కార్యక్రమాన్ని కొనసాగించాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు యాకోబు? దేవుడు చేసినటువంటి మేలులకు. ప్రేమనంటే దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఈ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యానికి ఏదో ఒకటి చేస్తూ వస్తున్నారు. అయితే మీరు కొన్ని వాక్యాలను గమనించినట్లయితే కొన్ని నేను 2 రకాలుగా చెప్పాను. ఒకటేమన్నాను, ఆహారంతో కూడినటువంటి యజ్ఞాలు, ఆహార ధాన్యాలు సమర్పించి అన్నదానం చేసే కార్యక్రమం ఒకటి ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాల్లో. రెండవదిగా దహన బలులు, అంటే మూగజీవుల రక్తము తర్పణలు జరుగుతూ ఉన్నాయి. అవి దేనికి జరుగుతున్నాయి అంటే కాపాడినందుకు అని చెప్పి మనం నోవాహులో చూసాం తన బలి. అట్లానే కొన్ని వాక్యాలు ఈరోజు మనం చూద్దాం. లేవియాకాండంలోకి వెళ్ళినట్లయితే లేవియాకాండంలో కొన్ని విషయాలు చదువుదాం. లేవియాకాండము 1వ అధ్యాయము 4-5 వాక్యాలు కానీ మనం చదివినట్లయితే అసలు ఈ యొక్క కార్యక్రమాలు, ఈ ఆహార ధాన్యాలు చేయటం కానీ ఈ యొక్క బలులు ఎందుకు అర్పిస్తున్నారు అనేటటువంటివి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, లేవియాకాండము 1వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువుతున్నాను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదొడును వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోత్సహించిరి. అప్పుడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి దాని అవయములను విడదీసి తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నించి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. హల్లెలూయా. అంటే దాన్ని ఏం చేస్తారనేది తర్వాత చెప్తున్నాళ్ళే. అసలు దహన బలి ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఈ యొక్క మూగజీవులను ఎందుకు చంపుతున్నారు అని అంటే మానవుల యొక్క పాపముల కొరకు. దేని కొరకండి?
ఒక మానవుడు తన పాపముల పరిహారార్థం చేసుకోవటానికి ఒక మూగజీవిని చంపి తన రక్తాన్ని అక్కడ మందిరం చుట్టూ ప్రోత్సాహం చేస్తున్నట్లుగా మనకు వాక్యం చదువుతూ ఉన్నాం. మామూలు అర్పణలు ఏంటంటే అన్నదానం, ఆహారం సంబంధించినటువంటి కొన్ని చేస్తున్నాడు, వాటిని యజ్ఞయాగాదులుగా చెప్తున్నాడు. అవి ఎందుకు చేస్తున్నాడు అంటే వాళ్లకు సమృద్ధిగా ఆహారాలు, ఆరోగ్యాన్ని సమర్పిస్తున్నందుకు ఆ యజ్ఞం చేస్తున్నాడు. తన పాపముల నిమిత్తమై ఒక మూగజీవుల యొక్క రక్తాలను ఆడ చిందిస్తూ ఉన్నారు. ఈ మూగజీవుల రక్తాలను ఎందుకు చిందిస్తున్నారనే తర్వాత చెప్తాను. 3వ అధ్యాయంలో ఇదే లేవియాకాండం 3వ అధ్యాయం 2-3 వాక్యాల్లో చదువుదాం. తాను అర్పించి దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద దానిని వధించవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంత్రముల లోపల క్రొవ్వులను, అంత్రము లేదా కొవ్వులను, 2 మూత్రగ్రంథులను, వాటి మీద డొక్కల మీద కొవ్వును, కాలేయముల మీద మూత్రగంధుల మీద ఉంచవలెను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ఈ యొక్క బలి ఎందుకు చేస్తున్నాడు అని మీరు గమనించినట్లయితే ఈ సమాధాన బలి కూడా మానవుని యొక్క పాపముల నిమిత్తమే, మనుష్యులు చేసినటువంటి తమ అపరాధముల నిమిత్తము ఆ యొక్క పశువుల యొక్క రక్తాన్ని ఆడ చిందిస్తున్నట్లుగా మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, మీకు ఈరోజు 2 వాక్యాలు వివరిస్తూ వస్తున్నా. మొట్టమొదటిగా అర్పణలు అని చెప్పాను. ఈ అర్పణలలో 2 రకాలుగా వివరిస్తూ ఉన్నా. ఒకటి ధనధాన్యాలతో కూడినటువంటిది, అన్నదాన కార్యక్రమాలతో కూడినటువంటిది జరుగుతుంది. రెండోది రక్త తర్పణంతో జరుగుతూ ఉంది. అయితే మొట్టమొదటిది మనకు తెలుసు, రెండోది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేసేటటువంటిది, ఆహార ధాన్యాలు చేసేటటువంటిది పెద్దగా ఇబ్బందికరమైనటువంటిది ఏం కాదు. కానీ ఈ మూగజీవుల యొక్క రక్త సమర్పణ అనేటటువంటి దాని మీదే దేవుడు ఒక శ్రద్ధ తీసుకున్నాడు. దీనిని గురించి ఒక విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. దాని గురించి మీకు ఒక వాక్యం చూపిస్తా. ఈ రక్తాన్ని ఎందుకు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే తమ పాప బలుల నిమిత్తమై అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దీనికి ఒక ముఖ్య ఉద్దేశం కూడా దేవుడు ఒక వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. ఏమిటంటే అది హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోకి మనం వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలోకి మనం వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రికలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు దేవుడు చక్కని మాటలు చెప్తున్నాడు, వాక్యాన్ని వివరిస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో నుండి మనము 22వ వాక్యం కానీ చదివినట్లయితే అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది. చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు వీళ్ళు రక్తాన్ని ఎందుకు బలిగా అర్పిస్తున్నారు, మూగజీవులు ఎందుకు చంపుతున్నారు అంటే రక్తము చిందించకుండా ఏ మానవుడి పాపము తొలగిపోవటం అనేది జరగదు అనేది దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది. అందుకొరకు వీళ్ళందరూ కూడా పాత నిబంధనలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ విషయాన్ని యెహోవా ద్వారా తెలుసుకొని ఈ యొక్క మూగజీవులను తమ పేరట చంపుతున్నారు. అందుకని ఆ రక్త తర్పణలు జరుగుతున్నాయి. అందుకే ఆ మూగజీవుల యొక్క ప్రాణాలను అలాగా బలి అర్పణగా చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు వాక్యం ద్వారా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వల్ల మనకు లాభం ఏంటి అని మనం గమనించినట్లయితే దేవునితో మనం సమాసం చేయటానికి ఈ అర్పణలు ముఖ్య ఉద్దేశంగా ఉన్నాయి. అలానే మానవునికి దేవునికి మధ్యలో పాపము అడ్డుగా ఉండి మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఈ పాపం అనేటటువంటిది అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఈ పాపాన్ని తీసివేసుకోవటానికి మనము తప్పనిసరిగా ఏదో ఒక రక్తము చేత బలి అర్పణ చెయ్యాలి అనేటటువంటిది వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది.
అందుకే ఈ పాపాలన్నీ తొలగటానికి ఈ అర్పణలు, ఈ యజ్ఞాలు మనం చేసుకుంటా ఉన్నాం. అయితే రాను రాను కాలాల్లో ఏం జరిగిందంటేనండి, ఈ మనుషుడు చాలా తెలివి మీరాడు. ఏం తెలివి మీరాడనంటే, మామూలుగా చిన్న చిన్న పాపాలు చేయటం మానేసి మనుషులే చంపుకునే స్థితికి మానవుడు దిగజారిపోయాడు. తన రాజ్య స్థాపన కోసం, తన యొక్క పదవి కోసం, తనకు ఆస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం మానవుడు ఘోరమైనటువంటి పాపం, నరహత్యలు ఘోరంగా చేసేటటువంటి స్థితికి మానవుడు దిగజారిపోయాడు. అదేమనంటే, వాడిని చంపేస్తే నాకు కాకపోతే ఒక మనిషిని చంపితే ఏముందో, ఒక 100 గొర్రెలు కొత్తాను, నా పాపం పోయిద్ది. ఆ మనిషిని చంపుతాను, 4 మేకపోతులు కొత్తాను, నా పాపం పోయిద్ది అన్నట్టుగా మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకొని రక్తపోషణ చేస్తే నా పాపం పోయిద్ది కదని వీళ్ళు మనుషులు చెయ్యకూడని పాపాలు చేస్తూ, నరహత్యలు చేస్తూ రకరకాలుగా జీవిస్తున్నారు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, తర్వాత కాలాల్లో అబ్బాయి మీరు చేస్తుంది మంచిదే, మేము కాదంటలేదు, కానీ మీరు రక్త తర్పణ చేయటం అనేది ఇక కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది. ఏం ధైర్యం అంటే, ఏ తప్పు చేసినా మోగజీవులు రక్తాన్ని కోసి రక్తం చూపిస్తే మన పాపం పోయిద్ది కదా అనే ఒక ధైర్యం మీద వాళ్ళు ఎంత పాపానికైనా ఒడిగడుతున్నారు. అందుకని దేవుడు మరలా కొన్ని నిబంధనలు పెట్టాడు వాళ్ళకి. ఏమి నిబంధనలు పెట్టాడు అంటే, ఇదిగో వాక్యం చెప్తుంది. ఇందాక మనం హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఇప్పుడు 10వ అధ్యాయం దాని కిందే ఉంటుంది కదా. 10వ అధ్యాయంలో మనం 3వ వాక్యం నుండి చదివితే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. చూడండి అక్కడ ఏం రాశాడు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణలు నువ్వు కోరలేదు గాని నా కొరకు శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములోను పాపహర్యార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. హల్లెలూయా. అంటే దేవుడు మరలా వాక్యాన్ని ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీళ్ళు నేను పాపానికి రక్తం అర్పణ చేస్తే సరిపోయిందని చెప్పాను. చెప్పిన కాడి నుంచి వీళ్ళు చాలా ఘోరమైన పాపాలు చేస్తూ మోగజీవులను విచ్చలవిడిగా చంపేస్తున్నారు. కాబట్టి ఈ మేకలు ఎడ్ల యొక్క రక్తాలను కూడా నేను ఈ రోజున అంగీకరించను. ఎందుకంటే మీరు చేసి మోగజీవులని నిష్మానుషంగా చంపుతున్నారు మీ కొరకు. అవి ఏడ్చే యాతనలు, అవి పెట్టే కన్నీళ్ళు న్యాయంగా నాకు న్యాయం అనిపించలేదు. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను తప్పు చేస్తే నీకు శిక్ష వేస్తే నీకు ఎలాగుంటుంది? న్యాయంగా అనిపించిద్దా? నేను దొంగతనం చేశాను, నేను నీకు శిక్ష వేసాడు అనుకో, వచ్చి పక్కన న్యాయమేనా? చేసిన వ్యక్తికే శిక్ష వేయటం ధర్మం, అంతేనా? అట్లానే దేవుడు కూడా ఏం చేశాడంటేనండి, కొంతకాలానికి పాపం ఆ మోగజీవులు కన్నీటి ఆర్తనలు ఏడ్చిని, తండ్రి దేవా ఆ మానవుడిలాగా మమ్మల్ని సృష్టించావు కదా ఈ భూమి మీద అయ్యా, మరి వాళ్ళ పాపాలకు మమ్మల్ని చంపటం ఏందయ్యా? ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళ మానవులు రకరకాల కోరికలతోటి విచ్చలవిడిగా నువ్వు వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చావు, మంచి తెలివితేటలు ఇచ్చావు, ఎంతో సౌకర్యాన్ని ఇచ్చావు, మాకంటే గొప్ప జ్ఞానాన్ని నువ్వు వాళ్ళకి ఇచ్చావు. అట్లాంటి గొప్ప జ్ఞానం చేసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా మమ్మల్ని తన బిడ్డల్లాగా చూసుకోవాలి. అట్లాంటిది వాళ్ళు మమ్మల్ని శత్రువులాగా చూసి వాళ్ళ పాపాల కోసం మమ్మల్ని చంపటం ఇది ఎంతవరకు న్యాయం దేవుడా అని దేవుడితో కన్నీటితో ఏడ్చాయి ఆ మోగజీవులు. అందుకు దేవుడు అంటున్నాడు, అబ్బాయ్ ఇక నుండి నేను మోగజీవుల యొక్క రక్తాలను అసహించుకుంటున్నా. మీరు మోగజీవుల రక్తాలు కోసినా కూడా మీ పాపాలు పోవు, కాబట్టి మీరు వాటి జోలికి పోబాకండి అని దేవుడు వాక్యము ప్రకటిస్తున్నాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు ఇంకొక వాక్యంలో కూడా దీనిని చెప్తా ఉన్నాడు. ఏమని? ఈ యొక్క రక్తాల యొక్క శుద్ధీకరణ జరగదు అని పౌలు గారు కూడా చెప్పాడు. ఇప్పుడు వాక్యము కొత్త నిబంధనలో, పాత నిబంధనలో పౌలు కూడా, పాత నిబంధన వాళ్ళు కూడా భక్తులు కొన్ని చెప్పారు. వాళ్ళల్లో మొట్టమొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 వాక్యం చదువుతున్నాను, మీరు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనవలెనని యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పోటేళ్ల క్రొవ్వులను అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనెను. హల్లెలూయా. అర్థమైందమ్మా? తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖత్వము, అగపరచుటను, మాయా విగ్రహములను, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఉండవలెనని చెప్పేసి చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏంటంటేనండి, యొక్క రాజులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు పాపాలు చేస్తూ, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటూ ఈ మూగజీవులను చంపి రక్తతర్పణ చేస్తున్నారు. అందుకని వాక్యం సమూయేలు దగ్గర కూడా వచ్చింది. అయ్యా, నువ్వేదో పాపం చేసి ఆ పాపానికి ఒక మూగజీవిని చంపి దాని రక్తాన్ని చిందించడం కాదు. నేను చెప్పే వాక్యం జాగ్రత్తగా విను, నా మాట విను, నేనేం మాట్లాడుతున్నానో వాక్యం ద్వారా దాన్ని విను, దాన్ని విని వాక్యానుసారంగా జాగ్రత్తగా జీవించడం నేర్చుకో అని సమూయేలు చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో నుండి. నువ్వు రక్తతర్పణ చేయటం కాదు, అవన్నీ వేస్ట్, అవన్నీ వృధా, అది కాదు. నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, వాటికి తగ్గట్టుగా నువ్వు ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లానే యిర్మీయా గ్రంథంలో నుండి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు యిర్మీయా గారు కూడా. ఆ యిర్మీయా గ్రంథాన్ని కూడా మనం ఒకసారి చూద్దామండి. యిర్మీయా గ్రంథానికి వెళదామా? ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను ఈరోజు మీకు? దహన బలులు, అర్పణలు ఇస్తున్నారు, కానీ అవి ఆ పాత నిబంధన కాలాల్లో మాత్రమే చెల్లుబాటని, తర్వాత దేవుడు కాలాలు మారిన కొలది వాటిని కొట్టివేశాడు అనేటటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారని ఈ వాక్యాలు చూపిస్తా ఉన్నా. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ 22, 24 వాక్యాలు మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 22 నుంచి మనం చదువుకుందాము. చూడండి రాయబడిన మాటలు. నేను ఐగుప్తు దేశములలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలుల గురించి కానీ బలులను గురించి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చింది. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినడలా నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనిడి. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు ఇక్కడ? అయ్యా, మీరు నా కొరకు ఏ బలు అర్పించాల్సిన అవసరం లేదు, మీరు నా కొరకు ఏ పశువులని ఎద్దులను నరకవలసిన అవసరం లేదు, మీరు ఏ పాపము చేయటానికి వీలు లేదు. మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను ఏదైతే మీకు చెప్తానో వాటిని మీరు తెలుసుకొని ఆ నీతి మార్గములో మీరు నడవండి అనేటటువంటి విషయాలను చెప్తున్నాడు. కాబట్టి మీరు ఒక బలి అర్పణ చేయటం కాదు, కానీ నేను చెప్తున్నటువంటి మాటలు, నేను చెప్తున్నటువంటి వాక్యాలను మీరు తెలుసుకొని మంచిగా నడిస్తే అదే నాకు చాలు. ఇక నుండి మీ యొక్క మోగజీవుల యొక్క రక్తముల యొక్క ఎడ్లను అర్పణలను ఆపండి అని చెప్పి చెప్తా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే రాను రాను క్రమంలో ఏం చెప్పాడంటే, మరి వాళ్ళు అడుగుతారుగా, ఏమండి మరి మా పాపాలు పోవాలి, మరి మేము పరిశుద్ధులం కావాలి, మరి ఎడ్లు రక్తం వద్దు, మేకల రక్తం వద్దు అంటున్నావు, మరి మేము తెలిసి తెలియక కొన్ని పాపాలు చేశాం,
మరి వాటిని మేము పరిహారార్థం చేసుకోవాలి, వాటికి మేమేం చెయ్యాలా అని చెప్పి కొంతమంది దేవుడిని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు కొన్ని వాక్యాలు చూద్దాం. మత్తయి సువార్తలోకి వెళితే అక్కడ కొన్ని వాక్యాలు దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్తలోకి వెళితే మొదటి అధ్యాయము 20వ వాక్యం నుండి మనం చదువుదాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భమును ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదునెను. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టిన గట్టిగా, ఒకసారి చప్పట్లు గట్టి కొట్టాలి. ఎందుకంటే ఆనాటి రోజుల్లో వాళ్ళు అడిగారు, అయ్యా మరి మా పాపాలు పోవాలంటే మేము ఈ రకంగా ఎడ్లను మేకలను జప్పుకుంటా వస్తున్నాం, మా పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి మరి నువ్వేమో ప్రవక్తల ద్వారా నాకు ఆ మెట్లతోటి సమూయేలుతో మాట్లాడావు, ఇర్మియాతో మాట్లాడావు, మరి ఆ ప్రవక్తలు మాతో మాట్లాడారు. అయ్యా మరి ఆ ఎడ్లు మేకలు ఆ మూగజీవుల యొక్క రక్తాలు నాకు అవసరం లేదు, నాకు వికటమై ఉంది, దానివల్ల ఇంకా మీ పాపాలు పెరిగిపోతాయి అని చెప్తున్నావుగా తండ్రి, మరి మేము ఎలాగా మా పాపాలు పోగొట్టుకోవాలి అని వాళ్ళు దేవుడిని అడిగి ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మత్తయి సువార్తలో నుండి, ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతడుకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడాడు. అట్లాగనే ఆ మాట మత్తయి సువార్తలో నెరవేర్చబడతా ఉంది. యోసేపు భార్య అయినటువంటి మరియా ఆ మహాతల్లి పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించి ఉన్నది. అప్పుడు యోసేపు అనుమానంతో ఆమెను వంక చూసినప్పుడు ఆ యొక్క దేవుడు దూత గబ్రియేలు దూత అంటుంది, యోసేపు నువ్వు భయపడబాకు, ఎందుకనంటే ఈ మరియ తల్లి గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ చేత. ఎందుకు ధరించవలసి వచ్చినదంటే అది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. ఏమిటి ఆజ్ఞ అంటే, ఇదిగో మానవుల యొక్క పాపములు ఎడ్ల చేత మేకల చేత నశించటం పోదు, ఆ మేకల రక్తము చేత పోవు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మరి మానవుడి పాపం ఎలా తీసివేయాలి అనేటటువంటి యొక్క విషయం మీద, ఆ యొక్క మంచి కార్యక్రమం మీద ఏం జరుగుతుందంటే దేవుడు ఒక యజ్ఞాన్ని చేసి, ఇదిగో ఒక కన్య గర్భములో నుండి ఒక శిశువును జన్మించజేసి అతడును పవిత్రముగా పుట్టించి అతడు యొక్క రక్త దానము చేత, అతడు రక్త అర్పణల చేత ప్రతి మానవుడి పాపము తొలగిపోవునని చెప్పేసి, ఇదిగో నీ భార్య అయినటువంటి మరియ ద్వారా ఈ కార్యాన్ని దేవుడు ఎంచుకొని ఉన్నాడు అని చెప్పేసి యోసేపుతో చెప్తున్నట్లుగా వాక్యం ఉంది. అర్థమవుతున్నాడు వాక్యం మీకు? ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. అంటే పాత నిబంధన కాలాల్లో మానవులు తమ పాపముల నిమిత్తమై ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తమును అర్పించిన మాట వాస్తవమే, అర్పణలు అర్పించిన మాట వాస్తవమే. అయితే దేవుడు దానిని కొట్టివేశాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన రీతిని బట్టి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఒక కన్య గర్భములో నుండి ఒక శిశువుని జన్మింపజేసి అతని రక్తము చేత మీ పాపాలు కడగబడేటట్లుగా నేను చేస్తాను, అతడికి యేసు అనే నామకరణము కూడా నేను చేస్తాను అనేటటువంటి విషయాలను ఆ యొక్క ప్రజలతోటి దేవుడు మాట్లాడుతున్నట్టుగా వాక్యం సెలవిస్తాము. ఇంకొక 2 వాక్యాలు చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలోకి వెళ్దాం, పక్కనే ఉంది కదా. మొట్టమొదటిగా మత్తయి సువార్త చదువుకున్నాం, తర్వాత యోహాను సువార్త అని ఉంటుంది కొద్దిగా దగ్గరలో, లూకా సువార్త, తర్వాత యోహాను సువార్త అని ఉంటుంది. ఆ సువార్త చూద్దాం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వాక్యం నుండి మనం చదివినట్లయితే ఇలా రాయబడి ఉంది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడనేది అక్కడ చెప్పాడు. ఇక్కడ యోహాను గారు తన వాక్యములలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు సజీవుడిగా యోహాను వద్దకు వచ్చినప్పుడు
ఆ లోకపు ప్రజలతోటి ప్రస్తావిస్తున్నాడు. ఇదిగోయ్యా చూడండి, దైవ కుమారుడు యేసు, ఇతడే మీ పాపములన్నిటిని మోయగలిగిన వాడు. ఇతడి ద్వారానే ప్రతి మానవుడి పాపము మోయబడిద్ది, కడగబడిద్ది. ఇతడే దేవుని గొర్రెపిల్ల. అంటే ఇప్పటి వరకు మనుషులు గొర్రెల యొక్క గొర్రెలను చంపారు తన పాపముల కోసం. ఈరోజు దేవుడే యజ్ఞము చేసి మనుషుల పాపముల నిమిత్తమై తన కుమారుడైనటువంటి ఒక కుమారుడిని పరిశుద్ధాత్మ ద్వారా పుట్టింపజేసి ఆ కుమారుడి యొక్క రక్తము చేత మనుషుల యొక్క పాపములను కడగటానికి ఏర్పాటు చేశాడు. ఇదిగో ఆ వ్యక్తి ఇతడే అని యేసుక్రీస్తు వారి వైపు చూపిస్తూ యెహోను మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే మానవుల యొక్క పాపములను తొలగించడానికి మాత్రమే పరిశుద్ధాత్మ వలన జన్మించినట్లుగా మనకు వాక్యాలు చూపిస్తూ ఉన్నాయి. అదే అధ్యాయంలో 36వ వాక్యం చూడండి, చెప్తాను. ఇందాకలు మీకు 29 చదివినిపించాను. 36 చూడండి, అక్కడేం రాయబడిందో. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. హల్లెలూయా. అక్కడ కూడా యెహోవా చెప్తున్నాడు. యెహోవా దేవుడు అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? యెహోను అనేటటువంటి ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారిని చూపించి యెహోను అంటున్నాడు, ఏమయ్యా, సర్వ మానవుల పాపాలను కడగటానికి వచ్చిన గొర్రె పిల్ల అదే. ఆ గొర్రెను చంపితే నీ పాపం పోయిద్ది అనుకున్నావే? కాదు. ఆ గొర్రె పాంసము, ఆ గొర్రెను దేవుడు కొట్టేశాడు. ఇదిగో తన పరిశుద్ధాత్మతో పుట్టించాడు యేసు అనే గొర్రె పిల్లను. ఈ గొర్రె పిల్ల ద్వారా ఆయన రక్తము చేత మీ పాపాలు కడగబడతాయి అనేటటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ పేతురులో కూడా దేవుడు పేతురు ద్వారా మాట్లాడి ఉన్నాడు. 1వ పేతురులోకి వెళదాము. చివరిలో ఉంటాయి చూడండి, ఆ కొత్త అధ్యాయాల్లోనే చూపిస్తున్నాను. పేతురు అనేటటువంటి గ్రంథంలోకి వెళ్ళినట్లయితే 1వ పేతురు అని రాయబడి ఉంటుంది. ఆ పేతురులోకి వెళ్ళి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వాక్యంలో పేతురు గారు కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చూద్దాం. 1వ పేతురు 1వ అధ్యాయము 19వ వాక్యంలో ఏం రాయబడిందో చూడండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వ మానవులు తమ పాపములను పోగొట్టుకోవటానికి యేసుక్రీస్తు వారి రక్త తర్పణ చాలా అమూల్యమైనదని ఆనాటి ప్రజలు గ్రహించారు. ఆనాటి ప్రజలు గ్రహించి యేసుక్రీస్తు వారే రక్తము చిందించాలి, యేసుక్రీస్తు వారే సర్వ మానవుల కోసం ప్రాణం పెట్టాలి, యేసుక్రీస్తు వారే మళ్ళా పరిశుద్ధుడై లేచి వీళ్ళందరినీ కూడా పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి విషయాలను గురించి పేతురు గారు కూడా మాట్లాడుతున్నాడు. అది కేవలం యేసు రక్తము చేతనే జరుగుదు తప్ప ఏ మోగజీవుల యొక్కయు, మేకల యొక్కయు, మనుషుల యొక్కయు రక్తము చే జరగదు అనేటటువంటి విషయాన్ని ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే యెహోను అనేటటువంటి అధ్యాయం ఉంటుంది. 1వ యెహోను ఏమండి, అక్కడే పేతురు కాడే పక్కనే ఉంటుంది. చూడండి, 1వ యెహోను రాసిన పత్రిక 1వ యెహోనులో 1వ అధ్యాయంలో 7వ వాక్యం కానీ చదివినట్లయితే చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులోని నడిచిన ఎడల మనము అన్యోన్య సహాసము గలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రముగా చేయును. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ యోహోను గారంటే, అయ్యా, మన మానవుల యొక్క పాపాలు పోవాలి అంటే మోగజీవుల యొక్క రక్తము చిందించటం కాదు, మనము యేసు అనేటటువంటి ఒక వ్యక్తి సహవాసానికి వెళ్ళవలసి ఉన్నది. ఎవరి సహవాసానికండి? యేసు అనేటటువంటి ఒక వ్యక్తి సహవాసానికి వెళ్ళాలి.
యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని మనం రక్షణలోకి తీసుకోవాలి. యేసు అనేటటువంటి నామకరణం చేత బాప్టిస్ము పొందాలి మనం. అప్పుడు ఆయన రక్తము చేతనే మనుషుల యొక్క పాపములు కడగబడతాయి అనేటటువంటి విషయాన్ని యోహాను గారు తన రాసినటువంటి మొదటి పత్రిక 7వ వాక్యంలో నుండి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం చివరికి వెళదాం. వాక్యం చివరి దిశకి వెళతా ఉంది. ప్రకటన గ్రంథంకి వెళదాం. లాస్ట్ అధ్యాయంలోకి వెళదాం. ప్రకటన గ్రంథము, హల్లెలూయా, ప్రకటన గ్రంథంలోకి వెళదామండి. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు చదువుకుందాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము యోహాను గారు వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దామా? అక్కడ ఆయన ఏం రాయబడ్డాడో, దేవుడి చేత ఏం రాయించాడో 7వ అధ్యాయము 14 వాక్యం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం చదువుతున్నాను, మీరు గమనించండి. అందుకు నేను, అయ్యా నీకు తెలియజేయును, అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములలో తమ వస్త్రములను ఉతుకుకొనిన వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయనను ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను గారు ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, అయ్యా ఈ యొక్క పరలోక రాజ్యములు, దేవుని సమూహమునందు, దేవుని మందిరములు, దేవుని మందిర ఆవరణలు నిరంతరం ప్రార్థనలు చేస్తున్నటువంటి వ్యక్తులు వీరెవరో తెలుసా? ఎవరు అంటే యేసు గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వారు. తన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతి మానవుడు తన శరీరంలో ఉన్నప్పుడు, తన శరీరధారిగా ఉన్నప్పుడు యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని రక్షకుడుగా నమ్ముకొని యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ బాప్టిజాన్ని పొందుకొని ఆ యొక్క రక్తము చేత తన దేహాన్ని శుద్ధి చేసుకొని మరి వారం వారం రొట్టె ఆరాధనలో చేయి వేస్తూ, బళ్ళారాధనలో చేయి వేస్తూ, తన రక్తాన్ని తాగుతూ మరి మానవుడి యొక్క పాపాలను కడుగుకున్నట్లుగా అక్కడ వాక్యము యోహాను ద్వారా చెప్పబడతా ఉంది. అందుకనే వాళ్ళు బ్రతుకున్నటువంటి కాలాలలో యేసుని తన రక్షకుడుగా నమ్మి రక్షణ బాప్టిజాన్ని పొందుకొని వారు జీవించి ఆ యొక్క బళ్ళారాధనలో చేయి వేసి వాళ్ళు మరణించినప్పుడు వారి ఆత్మలు మరి ఆ నరకానికి వెళ్లకుండా ఈ యొక్క పరదేశంలో దేవుని రాజ్యంలో స్థిరముగా ఉండి దేవుడును ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యాన్ని మనకిక్కడ చూపిస్తా ఉన్నాడు. ఎవరొచ్చారు దేవుని ఆలయంలోకి అంటే ఎవరైతే గొర్రె పిల్ల రక్తము చే కడగబడ్డారో, ఎవరైతే యేసుని తన రక్షకుడుగా అంగీకరించుకున్నారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యమునికి వెళ్ళినట్లుగా యోహాను ద్వారా 7వ ప్రకటన అధ్యాయము 7వ అధ్యాయంలో నుండి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. 12వ అధ్యాయంలో ఏం రాయబడిందో చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యం నుండి నేను చదువుతాను, మీరు వినండి. అపవాది అనియు సాతాననియు పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద త్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుతూ వింటిని, రాత్రింబ్రగుళ్ళు మనవాడైన మన దేవుని ఎదుట తన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉండి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. అప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నాడని గాని మరణము వరకు తన ప్రాణమును
ప్రేమించిన వారు అనుకున్నవారు. హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటేనండి, ఎవరైతే యేసుని తన రక్షకుడిగా అంగీకరించుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని తన రక్షకుడిగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు, వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వాళ్ళ పాపములు దేవుడికి వాళ్ళకి మధ్య శాపంగా ఉన్నాయి. మరి ఆ పాపము శాపముగా ఉన్నటువంటి ఆ పాపాన్ని ఎలా తీసివేసుకోవాలి మానవుడు అంటే ఇదిగో గొర్రెపిల్ల రక్తము చేత. మరి గొర్రెపిల్ల ఎక్కడుంది అంటే ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేహములో స్పష్టంగా మనకు అగపడతా ఉంది. కనుక ఆయనతో నిబంధన చేసుకొని యేసుక్రీస్తువే నా రక్షకుడు, యేసుక్రీస్తు వారే నా రక్షకుడు అని నమ్ముకొని నువ్వు జీవించినట్లయితే, శరీరధారిగా ఉన్నప్పుడు నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను తన రాజ్యానికి చేర్చుకుంటాను అనే మాట స్పష్టంగా ఈ వాక్యాలన్నిటి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా అనేక రోజుల్లో, వెనకటి రోజుల్లో లాగా మూఢనమ్మకాల్లో పశువుల యొక్క, మేకల యొక్క, గొర్రెల రక్తముతోటి మనం మన పాపాలు కడిగేసుకుంటామంటే కుదరదు. కేవలం యేసు క్రీస్తు యొక్క నిష్కళంకము లేనటువంటి రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తము అయినటువంటి యేసు క్రీస్తు వారి రక్షణ ద్వారా మనకు రక్షణ కలుగుద్ది. దానివల్లనే మనం జయించి రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాము అనేటటువంటి విషయం స్పష్టంగా ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అంటే ఈ రోజున మీరు గమనించండి, చాలామంది అన్యులు కూడా, అన్యులు అంటే యేసుక్రీస్తు వారి నమ్మనోళ్ళు కూడా చాలా ఈ లోకంలో ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. తన జీవన విధానంలో దేవుడు తనకు చేసిన కార్యాలను బట్టి, బిడ్డల కార్యాలను బట్టి, తన కుటుంబ కార్యాలను బట్టి వాళ్ళు ఈనాటికి కూడా చాలామంది ఈ మోగజీవుల యొక్క బలులు ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు బైబిల్ ద్వారా చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో నీవు ఇక రక్త తర్పణ ఆపాలి, రక్తాన్ని చిందించి మోగజీవులను చంపటం నువ్వు ఆపాలి. ఎందుకు ఆపాలి అని అంటే ఆ రక్తము నాకు హేయమాయను, ఆ రక్తం వల్ల నాకు నష్టం జరుగుతూ ఉంది. కనుక ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఈ యొక్క మోగజీవుల రక్తం కాదు, యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని నమ్ముకోవాలి. ఏం చేయాలని మనం? యేసు అనేటటువంటి ఒక వ్యక్తిని నమ్ముకోవాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర మన రక్షణ బాప్టిసాన్ని పొందినట్లయితే ఆ తీర్పు దినం రోజున యేసు అనేటటువంటి వ్యక్తి వచ్చి ఆ తీర్పులో నిలబడి, ఎవరైతే యేసు క్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి జీవించి చనిపోతున్నారో వాళ్ళ పక్షాన దేవుడు వచ్చి మాట్లాడటానికి అవకాశం ఉన్నది అని ఈరోజు వాక్యం మీ అందరితో మాట్లాడుతూ ఉంది. అర్థమవుతున్న వాక్యం అసలు ఈరోజు అర్పణలు చేస్తున్నారు గత కాలంలో నుండి. ఈ రోజున కూడా చాలామంది ఉన్నారండి. మరి పాప మేకలని, కోళ్ళని, ఎడ్లని వాళ్ళ పాపాల నిమిత్తం ఇస్తున్నారు. అయితే ఇది కరెక్టా అంటే కరెక్ట్ కాదని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మోగజీవుల గురించి అంతగా ఆలోచించకుండా మన యొక్క ప్రార్థనా సమయంలో మరి దేవుని యందు విశ్వాసం కలిగి, పూర్ణ హృదయం కలిగి, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఓర్పుతో సహనంతో మనం ఆయన ప్రార్థన చేసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా బైబిల్ ద్వారా మనం తెలుసుకొని ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనం ప్రేమ కలిగి ఉండాలి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మనం ద్వేషం కలిగి ఉండకూడదు. మోగజీవుల పట్ల ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు దేవుడి వాక్యాల ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరూ ఆలోచించాలి, ఈ యొక్క మోగజీవుల యొక్క రక్తం కాదు, పరిశుద్ధమైన మన రక్తమే. అయితే మనం రక్తం చిందించలేం కాబట్టి మనందరికి బదులుగా యేసు అనేటటువంటి ఒక వ్యక్తి రక్తం చిందించాడు. కాబట్టి అతని ద్వారా మనందరికీ ఆత్మలకి రక్షణ కలిగి మన దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటాము అనేటటువంటి విషయం ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. మోకాళ్ళే. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసయ్య, అబ్బా తండ్రి, నీ పాదములకు వందనాలు నాయన. ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి ఇప్పటి వరకు నాయన నీ బిడ్డలైనందరితో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నాయన, మరి నువ్వు మొట్టమొదటిగా ఆదామును సృష్టించినప్పుడు ఈ యొక్క అవ్వగారు మరి ఆ ఆదామును కూడినప్పుడు
ఒక నరుడును నువ్వు దయచేసినట్లుగా నా తండ్రి నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నాయనా, మరి ఆ బిడ్డలు కూడా అయ్యా ఎంతో ప్రయాసపడి ఆనాడు మరి తన యొక్క పాపముల కోసం తండ్రి బలులు అర్పించారు. దేవుడు మోగజీవుల యొక్క ఆర్తనాదాలు విని ఈ మోగజీవుల యొక్క రక్తము నాకు వెకటమాయను, మీరు మోగజీవులను చంపటం వల్ల మీ రక్తము పోదు అని చెప్పేసి నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అలానే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసు రక్తము చేత మానవుడి పాపాలు కడగబడతాయని రాయబడి ఉంది ప్రభువా. కానీ వాస్తవంగా నాయనా, ఇదిగో నా ప్రభువా, మరి ఎవరైతే నిజంగా ఆత్మతో సత్యంతో తన దేవుడిని ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. మిగతా వాళ్ళందరూ కూడా మరి శిక్షలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. పరలోక ప్రార్థన చేయండి. అవునయ్యా, అవునయ్యా, అవును. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసము కూడి వచ్చిన మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, అలానే లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జై, ప్రభు శిలువ రక్తమే జై. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దేవుడి నామములో వందనాలు.